హైదరాబాద్లో ఒకవైపు ఇంత జరుగుతున్నా కూడా బుల్డోజర్ల వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. మనం ఇక్కడ చూడొచ్చు, నిన్న పెద్ద ఎత్తున బుల్డోజర్ల వ్యవహారం. ఒకవైపు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి తన ప్రభుత్వంలో తన పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మక అనుకుని ఒక్కొక్క డివిజన్కి 2 మంత్రులను 100 మందికి ఇక్కడ మనం చూడొచ్చు, ఎక్కడ 100 మంది ఓటర్లకు ఒక నేత, 7 పోలింగ్ కేంద్రాలకు ఒక రాష్ట్ర నాయకుడు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైన సీఎం మంత్రుల సమావేశము, రేపటి నుంచి ఇంకోసారి యాక్చువల్గా మొట్టమొదలు రేవంత్ రెడ్డి నిన్నటి వరకే ప్రణాళిక కంప్లీట్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఇక ప్రచారం చేయొద్దనుకున్నాడు. కానీ వాళ్ళు నిర్వహించిన సర్వేల్లో కానీ వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ సర్వేలో కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ఏ ఒక ఇంచు ముందంజలో ఉంది అని తెలుస్తున్నది. దీనికి ముఖ్యమంత్రి కనుక అడుగు పెట్టకపోతే, ముఖ్యమంత్రి స్వయంగా హామీలు ఇవ్వకపోతే, ముఖ్యమంత్రి రంగంలోకి దిగకపోతే, దీన్ని ఇంకా సీరియస్గా చేపట్టకపోతే వాళ్లకు అపజయం తథ్యము అని తెలిసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి మరోమారు అంటే 8వ తారీఖు వరకు కూడా ఇంకా తాను ప్రచారం చేయాలి, తాను రంగంలోకి దిగాలి, నిరంతరము ఈ ఎన్నికలను పర్యవేక్షించాలి, ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాలి, ఎవరి అవసరాలు ఉంటే వాళ్ళ అవసరాలను తీర్చాలి, ఎవరికి ఏ కోరికలు ఉన్నా ఆ కోరికలను తీర్చాలన్న పద్ధతిలో నిన్న సమీక్ష చేయడం జరిగింది. ఆ సమీక్షలో భాగంగా ప్రతి 100 మంది ఓటర్లకు ఒక నాయకుడిని పెట్టాలి. ఆ నాయకుడి ద్వారా 100 మందిని ఎప్పటికప్పుడు టచ్లో ఉండాలి. ఎన్నికల వరకు వాళ్ళతో టచ్లో ఉండాలి, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చాలి, వాళ్ళ కోరికలను నెరవేర్చాలన్న పద్ధతిలో నిన్న ఒక సమావేశం జరిగింది. వీరిపైన 7 లేదా 8 పోలింగ్ కేంద్రాలకు ఒక రాష్ట్ర నాయకుడు, అంటే ఒక్కొక్క 8 పోలింగ్ కేంద్రాలకు ఒక రాష్ట్ర నాయకుడు, ఆ విధంగా మంత్రులు, ప్రతి డివిజన్కి 2 మంత్రులు. సో ఈ రకంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అయితే తన వ్యూహాలను, ఎన్నికల వ్యూహాలను, పోలింగ్ మేనేజ్మెంట్ను చేస్తున్నది. సో మరి ఈ ఎన్నికలలో ఇంత జరుగుతుంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తుంటే నిన్న ఏం జరిగిందయ్యా అంటే ఇదొకటి చూడొచ్చు మనం. ఇది పిల్లల స్కూల్ని కూల్చడం, తిరుపతి రెడ్డి హిల్స్ కూల్స్. ఒకవైపు మైనార్టీలకు ఎన్నికల కోసము ఏం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ, అజారుద్దీన్ని మంత్రిగా చేసింది. ఎక్కడ జూబ్లీహిల్స్లో 4 లక్షల మంది ఓట్లు ఉంటే 1,10,000 మంది పైగా మైనార్టీల ఓట్లు ఉన్నాయి. ఈ మైనార్టీల ఓట్లను పొందడం కోసము ఏకంగా అజారుద్దీన్ని ఆయనని మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేయిస్తే ఒకవైపు ప్రభుత్వము 100 మందికి ఒక ఓటర్లను పెట్టి 7-8 పోలింగ్ బూత్లకు ఒక రాష్ట్ర నాయకుని పెట్టి ప్రతి డివిజన్కు 2 మంత్రులను పెట్టి అత్యంత పకడ్బందీగా ఈ వ్యవహారం కొనసాగిస్తుంటే పిల్లల స్కూళ్ళను కూలగొట్టారు. ఎవరు? మన హైడ్రా. ఎందుకు? ఇది ఎవరిది? మళ్ళీ ఈ పిల్లల స్కూల్ ఎవరిది అని అంటే మైనార్టీలది. అమీన్పూర్లో జాగా కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు. చిన్నపిల్లల కోసం పియానో స్కూల్ నడుపుతున్న స్కూల్ FTAలో ఉన్నది. ఆయన హైదరాబాద్కి చెప్తే హైకోర్టుకు పోయింది. ఈ హైకోర్టుకు పోతే అదే రోజున సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి హైకోర్టు స్టే ఇచ్చింది, ఇతనికి పియానో స్కూల్కి కూడా హైకోర్టు స్టే ఇచ్చింది. కానీ నా ఆర్డర్ కాపీని అధికారులు పట్టించుకోలేదు. పియానో స్కూల్ ఓనర్ ఆర్డర్ కాపీని, స్టే ఆర్డర్ని కూడా పక్కన పెట్టి హైడ్రా అధికారులు రాత్రిపూట వచ్చి కూల్ చేశారు. తిరుపతి రెడ్డి ఇల్లు కూలలేదు. ఇన్నాళ్ళు ఈ ఈఎంఐలు కూడా కట్టే పరిస్థితి లేదు. మా ఇంటికి కిడ్స్కు హాస్పిటల్ను కూలగొట్టారు. కుమార్తె మాన్సితో మధుసూదన్. సో మైనార్టీ స్కూల్ను కూల్ చేసిన సర్కార్, కోర్టు స్టే ఇచ్చిన ఖాతరు చేయని పరీక్షలు రాస్తుండగా బుల్డోజర్తో చర్యలు, కనికరం చూపని GHMC అధికారులు, నోటీసులు ఇవ్వకుండానే చాంద్రాయనగుట్ట ఆర్నా గ్రామర్ స్కూల్లో కూల్చివేతలు, లక్షల విలువైన పాఠశాల. సో ఇది మైనార్టీల పాఠశాల. 7వ తరగతి విద్యార్థులు నిన్న పరీక్షలకు స్పెషల్ 7వ తరగతి అనగానే 10వ తరగతి అనగానే సండే రోజు కూడా నడుస్తుంటాయి, సాటర్డే రోజు నడుస్తుంటాయి. సో మైనార్టీలకు సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంటు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వాళ్ళ యొక్క ఓట్లు అత్యధికంగా ఉన్నాయని వాళ్ళకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అనేక కార్యక్రమాలు ఒకవైపు ఇటు ప్రయత్నం చేస్తుంటే మరోవైపు ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న చాంద్రాయనగుట్ట ఎంఐఎం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మద్దతు పలుకుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మైనార్టీకి సంబంధించిన స్కూల్ని పడగొడితే రేపు మైనార్టీలో ఎలాంటి భావన ఏర్పడుతుందన్న గింత సోయి లేకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు
వ్యవహరిస్తున్న తీరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలకి అడ్డం కొట్టే పద్ధతిలో ఉన్నది. సో ఇది చూస్తే ఈ రకంగా మైనారిటీలకు సంబంధించిన ఈరోజు సోషల్ మీడియా ఉన్నది. సోషల్ మీడియాలో ఎవరు ఏది ఆపినా ఆగే పరిస్థితి లేదు. చిన్న సంఘటన జరిగినా అది లోకల్లో ఒక చిన్న మూలలో జరిగిన గ్లోబల్గా లోకల్ టు గ్లోబల్ అన్న పద్ధతిలో ఈరోజు సోషల్ మీడియా యొక్క వ్యాప్తి ఉన్నది. సో అరక్షణంలో ఇట్లా అది అందరికి వ్యాపిస్తున్నది. ఒక మైనారిటీ స్కూల్ని కూలగొట్టడము అనేది ఈరోజు మైనారిటీలు అందరినీ కూడా ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. అదేవిధంగా హాస్పిటల్ను కూలగొట్టడము, అదే సమయంలో రేవంత్ రెడ్డికి సంబంధించిన అన్న తిరుపతి రెడ్డి ఇంటిని కూలగొట్టకపోవడం, మంత్రుల ఇళ్లను కూలగొట్టకపోవడం, ఫామ్ హౌస్లను కూలగొట్టకపోవడం, సెలబ్రిటీల తెరువు పోకపోవడం, ఎంఐఎం వాళ్ళకు సంబంధించిన స్కూళ్ళ వ్యవహారంని దాన్ని అదేవిధంగా వాళ్ళే కూలగొడితే విద్యార్థులు రోడ్డున పడతారని చెప్పిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ అదే మైనార్టీలకు సంబంధించిన మరొక స్కూల్ని కూలగొడితే మరి ఆ విద్యార్థులు రోడ్డున పడరా అంటే దానికి సమాధానం లేని పద్ధతిగా ఈరోజు రంగనాథ్ తీసుకుంటున్న చర్యలు ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఉన్నాయి. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. దీని విషయంలో అసలు అధికారులు వీళ్ళకి అనుకూలంగా ఉన్నారా లేరా అనే ఒక చర్చ కూడా జరుగుతున్నది. అరాచక పాలన అంతన మజ్లిస్ అభ్యర్థిని ఎక్కడ ఒక వార్త కూడా వచ్చింది. అసలు అధికారులు వాళ్ళ స్వయంగా నిర్వహిస్తున్నారా లేకపోతే వీళ్ళు చేస్తున్నారా అనే పద్ధతిలో కూడా ఇది కొనసాగుతున్నది. అంటే ఇది ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారా వీళ్ళు వ్యతిరేకంగా పనిచేస్తున్నారా అన్న ఒక చర్చ నడుస్తున్నది. ఈ రకంగా మొత్తానికి ఇట్లా ఇళ్ళని కూలగొట్టడము, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ బుల్డోజర్ వర్సెస్ కారు, ఆడబిడ్డ వర్సెస్ రౌడీ బిడ్డ, లేడీ వర్సెస్ రౌడీ అంటూ నినాదాలను బాకీ కార్డును పట్టుకుని జనాల్లోకి వెళ్తుంటే కొద్ది సమయంను పాటించాల్సిన ప్రభుత్వము 9వ తారీఖు ఈ 11వ తారీఖు వరకు సమయంను పాటించాల్సిన ప్రభుత్వ అధికారులు ఈలోపే ఈ వారం రోజుల్లో ఒకవైపు హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ హాస్పిటళ్ళ మీద, స్కూళ్ళ మీద, మైనార్టీల మీద, పేదల మీద వాళ్ళు హైడ్రా బుల్డోజర్లు రావడం ఖచ్చితంగా ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అది ప్రతిపక్షాలకు బ్రహ్మాండంగా వాళ్ళ చేతికి ఒక అస్త్రం ఇచ్చినట్టే తయారవుతుంది. మరి ఇప్పుడు ప్రభుత్వం కంట్రోల్లో హైడ్రా పనిచేస్తుందా, ప్రతిపక్షానికి అనుకూలంగా హైడ్రా పనిచేస్తుందా తెలియని అయోమయంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ఉన్నాయి. మరి ఏం చేస్తారు అనేది చూడాలి.